హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్. నా పేరు గోపి. మనం ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే అసలు అక్వేరియంలో ఫిల్టర్ ఎలా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అక్వేరియంలో నుంచి ఫిల్టర్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి. ఫిల్టర్ని ఫస్ట్ స్విచ్ ఆపేసి ప్లగ్ తీసేసి అప్పుడు తీయాలి. ఒకవేళ స్విచ్ ఆన్ చేసి ప్లగ్ పెట్టేసి తీసారనుకోండి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్విచ్ ఆపేసి ప్లగ్ తీసి అప్పుడు అప్పుడు ఫిల్టర్ని తీయండి అక్వేరియంలో నుంచి. తర్వాత ఫిల్టర్ని బయటికి తీసిన తర్వాత నీట్గా అన్ని పార్ట్స్ ఇప్పేసి డిటర్జెంట్తోనైనా సర్ఫ్తోనైనా క్లీన్ చేయండి. నీట్గా మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత స్పాంజ్ని మాత్రం చాలా నీట్గా క్లీన్ చేయండి. సర్ఫ్తో క్లీన్ లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. మోటార్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. మోటార్ లోపల రాడ్ ఉంటుంది, ఆ రాడ్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. దాంట్లో కూడా వేస్ట్ ఉంటుంది. తర్వాత ప్లగ్ని నీటిలో పెట్టకండి, ఎందుకంటే ఫిల్టర్ పోయే ఛాన్స్ చాలా చాలా ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు వాష్ చేయకండి, మోటార్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. బేగా వాష్ చేసి బేగా ఎండలో పెట్టేయండి. చూసారు ఫ్రెండ్స్, ఇలా ఎండలో పెట్టేయండి. ఆరిపోయిన తర్వాత ఇలా నీట్గా మళ్ళీ రీఅసెంబుల్ చేసేయండి. అన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియోలో ఎలా అసెంబుల్ చేసామో అలా చేసేయండి నీట్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా బిగినర్స్కి ఉపయోగపడుతుంది. స్టార్ట్ చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. అసలు ఫిల్టర్ ఎలా వాష్ చేసుకోవాలి, తర్వాత ఎలా సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అక్వేరియంలో పెట్టేసాము, చూడండి ఎలా వర్క్. కనీసం మీరు 3 డేస్కి అయినా మార్చాలి, 3-4-5 డేస్కి మార్చాలి ఫ్రెండ్స్. ఇది మా అక్వేరియం చూడండి ఫ్రెండ్స్. అక్వేరియంకి అయితే చిన్న ఫిల్టర్, అయితే కొంచెం పెద్ద ఫిల్టర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.